ఏం లేదు, ఏకాంతంగా వెళ్ళు, సన్నిధిలోకైనా రా, పర్వాలేదు, ఎక్కడో పక్క కూర్చో, నీ మనసులో ఉన్న భావాలన్నీ యేసయ్యతో చెప్పుకో. రోజు ఒక అలవాటుగా పెట్టుకో, ఒక వాడుకగా పెట్టుకో. చర్చిలోకి రాగానే మోకాళ్ళు ఏదో రెండు మాట్లాడి వెళ్ళిపోవాకు. ప్రశాంతంగా కూర్చో, మనస్ఫూర్తిగా కూర్చో. కాసేపు వేరే వేరే విధంగా పోయిద్ది మైండు, అందుకని వెంటనే ప్రార్థన చేసేసి లేచి వెళ్ళిపోవద్దు. కూర్చో, మనసు కుదుట పడ్డదాకా, మనసు నిదానించిన దాకా కూర్చో. రిలాక్స్గా ప్రశాంతత వచ్చింది. కొంచెం సేపటికి ఏకాంతంలో అయినా వస్తుంది, సన్నిధిలోనైనా వచ్చింది. కొంచెం మైండ్ రిలాక్స్ అయిన తర్వాత చిన్నగా ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టు. యేసయ్యా, ఒంటరిగా వచ్చానయ్యా, నీకోసమే వచ్చానయ్యా, నీతో గడపాలని వచ్చా యేసయ్యా, నా దగ్గరికి రావా, నాతో మాట్లాడవా? షాలేం రాజు అని అన్నిసార్లు చెప్పాడుగయ్యా, నాకు కూడా మధురమైన అనుభవం ఇవ్వవా, నాకు కూడా ఆనందం ఇవ్వవా అని నువ్వు అడుగు. ఆయన సన్నిధి నీ దగ్గరికి వస్తుంది. ఒక విధమైన పరవశానికి గురవుతావు. నువ్వు నీలో తెలియని ఒక ఆనందం, నీ అంతరంగంలో ఒక రకమైన కదలిక ప్రారంభం అవుతుంది. కొంతమంది ఉజ్జీవంతో కదిలిపోతే, కొంతమంది కన్నీళ్లతో ఆయన్ని ఆరాధిస్తారు. కొంతమందికి బాడీ కదిలిపోద్ది, కొంతమందికి చప్పట్లు కొట్టాలనిపించిద్ది, కొంతమందికి గంతులేసి ఆనందించాలనిపించిద్ది, కొంతమందికి విపరీతమైన ఏడుపు వస్తుంది. ఆయన సన్నిధి సమీపించినప్పుడు తన స్థితిని గురించి ఒప్పింపబడతారు గనుక విపరీతమైన దుఃఖం వచ్చి, పశ్చాత్తాపం వచ్చి, పసిపిల్లల వల్ల ఏడ్చి 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 ఆయన సన్నిధిని ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటేనే ఏదో తెలియని ఆనందం మన హృదయంలో కనపడుతుంటుంది. ఇవన్నీ నా అనుభవాలు. మరి మీకు ఈ అనుభవాలు ఇట్లా ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. నా అనుభవాలు ఇవి. దేవునికి మహిమ. కానీ ఇలాగా దేవునితో ఫ్రెండ్షిప్ మాత్రం మనం చేయాలి. చూసిన వాళ్ళు మనల్ని కొంతమంది పిచ్చోళ్ళు అనుకోవచ్చు. మనం ఒంటరిగా దేవునితో కూర్చుంటే, దేవునితో మాట్లాడుకుంటుంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుంటే, అందరినీ అన్నిటినీ పక్కన పెట్టేసి మనం సింగిల్గా యేసయ్యతో కలుస్తూ ఉంటే కొంతమంది మనల్ని ఎగతాళి చేస్తూ ఉండవచ్చు. అవి ఏవి పట్టించుకోవద్దు. నేను వెళ్ళే మార్గము దేవునికి మహిమ. అది ఎవరేమనుకున్నా నాకు అనవసరం. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా పాడండి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ. ఓకేనా? అది మొదటిది. నేను చెప్తున్నా, ఈ రుచి అర్థమైతే ఇక నిన్ను ఎవ్వడూ ఆపలేడు. ఆయనతో సంబంధం ఏర్పడిందా ఆకే కష్టం. ఏర్పడిందా ఇక సారం ఆయనలో నుండి నీలోనికి వచ్చేస్తూ ఉంటుంది కనుక ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోతావు నువ్వు. మరి ఎంతమందికి అర్థమవుతుందో దీని విలువ ఏమో నాకైతే తెలియదు. నిజంగా ఒక మంచి శ్రేష్టమైన భక్తి చేయాలంటే, మంచి భక్తిపరుడుగా దేవుణ్ణి
సమీపించి సంతోష పెట్టాలంటే నేను చెప్పింది ఒక్కటే మార్గం. ఇక మిగిలిన నువ్వు ఏదన్నా ఏదంతా చెత్త సెకండ్ హాఫ్. ఫస్ట్ అయితే ఇది.